వెల్కమ్ టు స్టార్ ఆన్లైన్ న్యూస్. ఆర్థిక భారం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బోర్వెల్ రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ విశాఖ ఉమ్మడి జిల్లా బోర్వెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీలానగర్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎస్ఆర్ ప్రభోజీ, కార్యదర్శి జి వరప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బోర్వెల్ యజమానులు చేపట్టిన ఐక్య కార్యాచరణలో భాగంగా ఇక్కడ సంఘీభావం తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ వృత్తిని దీనిపై ఆధారపడి ఉన్న వేలాది కుటుంబాలను కాపాడుకునేందుకు తాము ఇలా రోడ్లపైకి రావాల్సి వచ్చిందన్నారు. బోర్వెల్కి సంబంధించి ధరలు పెంచడం వల్ల రైతులకు, సామాన్య ప్రజలకు అదనపు భారం పడుతుందని అన్నారు. మాకు పూర్తి అవగాహన ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగిన ఖర్చుల వల్ల తాము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని పేర్కొన్నారు. వృత్తిని కొనసాగించాలంటే తప్పనిసరి పరిస్థితుల్లోనే రేట్లు పెంచవలసి వస్తుందన్నారు. తమ ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నవీన్ రెడ్డి, రాజేంద్ర, మోహన్ కృష్ణ, యువివి నరేంద్ర, టి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు నరేంద్ర. మేము ఈ బోర్వెల్ సమావేశంలో ఇది నిర్వహించడానికి గల కారణం ఈ బిట్లు మేము వాడే బిట్లకు విపరీతమైన రేట్లు పెరగటం వల్ల దాదాపు ఈక్వల్గా బంగారం కంటే ఎక్కువ స్పీడ్గా పెరుగుతుంది ఇది. కానీ మేము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కస్టమర్ని రీచ్ అవ్వాలంటే, ఆ రేటు రీచ్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంది. మాకు ఇంకా అనేక ఇబ్బందులు ఉన్నాయి. మా మీద ఆధారపడిన మనుషులు కానీ మేము కానీ మా అన్నిటికీ ఈ బిట్టు ప్రధాన కారణం అవుతుంది. అంటే కొన్ని ఇంకా ఇతర మెటీరియల్ ఇంపార్టెంట్గా ఉన్నాయి, డీజిల్ వగైరాలు ఉన్నా కూడా ఇది మాకు ఏంటంటే డ్రిల్లింగ్ చేయాలంటే ఫస్ట్ ఇది కావాలి. ఈ బిట్ ఉంటేనే మాకు పని అవుతుంది. కాబట్టి దీని మీద మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ మెటీరియల్ లేక ఇప్పుడు మా ప్రభుజీ గారు చెప్పినట్టు ఆ కోబాల్ట్ ఉత్పత్తులు ప్రభావం ఈ ఎలక్ట్రికల్ బ్యాటరీస్కి వాడటం వల్ల, చైనా నుంచి ఉత్పత్తి నిలిచిపోవటం వల్ల మాకు ఈ సమస్య వచ్చింది. ఇది మా ఒక్కళ్ళ విశాఖపట్నం, ఈ ఆంధ్రప్రదేశ్ కాదు, త్రూ ఇండియా మొత్తం ఇది దీనికి అంతా ఇండియా లెవెల్గా మేమందరం పోరాటం చేస్తున్నారు. మా బోర్వెల్ సోదరులందరూ పోరాటం చేస్తున్నారు. కానీ దీనికి అందరూ ఏకంగా సెంట్రల్ గవర్నమెంటే దీన్ని ఏదో ఒక పరిష్కారం చూపించి ఇండియా వైజ్గా మాకు పరిష్కారం చూపించాల్సిందిగా మా వినతి. అయితే ఇప్పుడు ఏంటంటే మాకు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు సడన్గా అసలు దీన్ని ఇంత హైక్ చేయాలంటే మాకే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏది రైతులుగా అసలు రైతులు అనేవాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. చిన్న మా ప్రభుజీ గారు చెప్పినట్టు చిన్న ఇప్పుడు 100 గజాలు 50 గజాల్లో వాళ్ళు కూడా బోర్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. దాదాపు అబ్నార్మల్గా మేము పేమెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. దీన్ని అందరూ మన ప్రభుత్వం తరఫున మాకు ఎంతో కొంత సహకరించి దీని ఉత్పత్తులు వ్యయం తగ్గించి, మా కొనుగోలు రేటు తగ్గించేస్తే మేము కూడా కస్టమర్కి మేము సర్వీస్ చేయగలమని మేము ఇది చేస్తాం. ఇంతటితో పేరు ప్రభుజీ అండి. దేవి బోర్వెల్స్ మా సంస్థ. నేను విశాఖ బోర్వెల్ అసోసియేషన్ అంటే యజమానులు, కాంట్రాక్టుల తరఫున ఈ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా నేను పనిచేస్తున్నాను. నాకు గత 32 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాము. మాది ఏంటంటే మా బోర్వెల్లో ఒక బిట్ ఉంటుందండి. ఆ బిట్కి బటన్స్ ఉంటాయి. అది కార్బన్ స్టీలుతో ఉత్పత్తి అవుతుందండి. ఆ బిట్ తయారవుతుందండి. ఆ కార్బన్ తయారవుతుంది. దానిలో కోబాల్ట్ అనే మెటల్ కలుపుతారండి. అది ఈవీ ఇండస్ట్రీస్ కూడా కోబాల్ట్ వాడడం వల్ల ఈ టంగస్టన్ కార్బైడ్ అనేది చైనా నుంచి ఉత్పత్తి నిలిచిపోయిందండి. గత 2 నెలల నుంచి 20,000 రూపాయల బిట్టు ఖరీదు సుమారుగా 65,000 దాటిందండి. అందుకు 4 రెట్లు రేటు పెరగడంతో మేము బోర్వెల్ ఓనర్లుగా ఈ వెహికల్ నడపడంలో చాలా ఇబ్బందులు గురవుతున్నాము. దాన్ని గవర్నమెంట్ చొరవ తీసుకొని ఈ ఉత్పత్తి చైనా మీద ఆధారపడకుండా మన గవర్నమెంటే ఇక్కడే ఈ ఉత్పత్తిని మన ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న బోర్వెల్ యజమానులకి అందిస్తారని మేము ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియాకి ఈ విశాఖ బోర్వెల్ అసోసియేషన్ తరపుని మీకు విజ్ఞప్తి తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా మా మీద రైతులు చాలా నష్టపోతున్నారండి. సామాన్య ప్రజానీకం అంటే చిన్న ఇంటి యజమాని బోర్ వేసుకోవాలంటే
ఇది వరకుతో చూస్తే ఇప్పుడు విపరీతంగా రేటు పెరుగుతుందండి. మరి రైతుల్ని మాకు ఇబ్బంది పెట్టాలనే ఎలాంటి దురుద్దేశం లేదండి. అలాగే యజమానులు కూడా ఇబ్బంది పెట్టాలని ఎలాంటి ఆలోచన లేదండి. ఇది చైనా నుంచి ఉత్పత్తి వల్ల మా మనుగడ చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఇదిగోండి ఇది బిట్ అండి. ఈ బిట్టులో ఉన్న ఈ సెంటర్లో కనబడుతున్న ఈ కార్బన్ ఇది మాత్రం చైనా చాలా ఇబ్బంది పడుతున్నామండి. మా బోర్వెల్లో ఒక బండికి 6 నుంచి 10 మంది లేబర్ ఉంటారండి. ఆ 10 మంది లేబర్కి ఒక్కొక్క ఇంటికి ఒక 5 నుంచి కుటుంబ సభ్యులు ఉంటారండి. మా వర్కర్ సోదరులు కూడా వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందండి. చెప్పండి. నమస్తే అండి, నా పేరు బద్రి అండి. మాది శ్రీరామ్ బోర్వెల్స్. ఈ సమ్మె చేయడానికి కారణం మా రా మెటీరియల్ రేట్ పెరగటం వల్లే ఇది చేస్తున్నాము. మాకు రా మెటీరియల్ రేట్ పెరగటానికి ముందు మేము 90 రూపాయలకి డ్రిల్లింగ్ చేసేవాళ్ళం అండి. దాంట్లో మాకు ఎంతో కొంత మిగిలేది. ఇప్పుడు యాక్చువల్లీ మా పెరిగిన కాస్ట్ వల్ల బిట్ ఏదైతే ఉందో 20,000ది 60,000 అవటం వల్ల మాకు అది కాస్ట్, మాకు పడే కాస్ట్ దగ్గర 170 రూపాయలకి వెళ్ళిపోయింది అనమాట. 170 రూపాయలకి వెళ్ళిపోవటం అన్నది చాలా ఎక్స్ట్రాడినరీ హైక్ అనమాట. రేట్ అది అంత రేటు ఒకేసారి కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేస్తే అదే రేటు అది దాన్ని తగ్గించడానికి మనకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నామండి. ఇంకొకటి, మా ఒక్కొక్క బండికి ఆల్మోస్ట్ 10 పీపుల్ దాకా పనిచేస్తారండి. ఆ 10 పీపుల్ మాకు 100 బండ్లు దాకా ఉన్నాయండి. ఆల్మోస్ట్ వైజాగ్ సిటీ అండ్ ఇన్ అండ్ అరౌండ్ అంటే ఆల్మోస్ట్ 1000 మంది. వాళ్ళ ఫ్యామిలీస్తో కంపేర్ చేసుకుంటే 5 పీపుల్ యావరేజ్ చేసుకున్నా సరే 5,000 పీపుల్ దీని మీద డిపెండ్ అయి ఉన్నారండి, ఓన్లీ ఇన్ వైజాగ్. సో దయచేసి గవర్నమెంట్ ఇదంతా మనసులో పెట్టుకొని మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని అడుగుతున్నానండి. తర్వాత మాకు ఈ కంపల్షన్ వల్ల మేము రేట్ పెంచుకోవాల్సి వస్తుందండి. 20వ తారీఖు నుంచి మేము రేట్ పెంచుకుంటే కానీ మేము సర్వైవ్ అయ్యే పరిస్థితుల్లో లేము. సో దయచేసి జనాలు కూడా మా యొక్క ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకొని కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.